ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడనై ఉన్నాను అని. ఈరోజు చాలామంది పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు. ప్రార్థన అనేసరికి వారి ముఖం వీరి ముఖం చూస్తారు. చాలామందే ఉన్నారు అలాంటి స్వభావం కలిగిన వారు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట. దేవుని పట్ల నీ మనస్సులో ప్రేమ విధేయత ఉంటే నీవు ఎక్కడ ఉన్నా సరే ప్రార్థించకుండా ఉండలేవు. సమస్య వచ్చినప్పుడు మొదటగా పని పెట్టవలసినది మోకాళ్ళకే, కానీ సమస్యలను చూస్తూ కూర్చుంటే ఆత్మీయతలో కూరుకుని పోతారు. ఎప్పుడైతే యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపింది నిన్ను రక్షించడానికే అని నీ హృదయమందు ఎప్పుడైతే విశ్వసిస్తావో, ప్రార్థన చేస్తావో, ఖచ్చితంగా నీవు రక్షించబడతావు. దేవుని కృప కేవలం ఆనాటి యూదులకు మాత్రమే పరిమితం కాదు, సకల విశ్వాసులకు సర్వ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. ముఖ్యంగా ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఎడల కృప చూపటంలో దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడంలో, నిన్ను ఉన్నతంగా నిలవబెట్టడానికి, ఆయన నిత్య రాజ్యానికి అర్హునిగా చేయుటలో ఆయనకు మించిన ఐశ్వర్యవంతుడు ఈ జగమున లేనే లేడు. ప్రార్థించు. నీ ప్రార్థన, నీ సమర్పణ చాలు గొల్యాతు వంటి సమస్యలను జయించడానికి. నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఆలోచించు. నా ఒక్కదాని ప్రార్థన దేవుడు వింటాడా అని ఆలోచిస్తున్నావా? ఒక్కరితే కానీ రాహాబు ఇంటికి రక్షణ వచ్చేదా? యేసు వంశావళిలో చేరేదా? యేసుక్రీస్తు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయనే వారిని రక్షిస్తాడు, దరికి చేరుస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.